10th ప్రశ్నాపత్రం లీకేజ్ రగడ ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. దీనిపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే లీకేజీ అనేది జరగలేదని, పరీక్ష ముగిసిన తర్వాత కొందరు వాట్సాప్ ద్వారా పేపర్ను పంపారని వాదించారు మంత్రులు. దర్యాప్తు కూడా జరిపిస్తామని చెప్పుకొచ్చారు. అయితే జగన్ కు 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ లీకేజ్ అంశంపై ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇస్తారని చెప్పారు. అయినా వైసీపీ సభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నినాదాలతో సభలో హోరెత్తించారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. సరైనటువంటి ఎజెండాలో పార్టిసిపేట్ చేస్తే నో ప్లీజ్ తిరస్కరించినటువంటి అంశం పైన చర్చ చేస్తామంటే కుదరదండి. హౌస్లో నో ప్లీజ్, డిజర్వ్ అయిన దాని మీద మాట్లాడుతూ ఉంటే ఎట్లాగండి? యువర్ ఇష్యూ ఇస్ డిజర్వ్. మాట్లాడుతున్నారు, ఎల్లుండి మాట్లాడుతున్నారు, మరి ఇస్తూ ఉంటున్నారు కదా. నో ప్లీజ్, మీరు అర్థం చేసుకోవాలండి. హౌస్ బిజినెస్ రూల్స్ అర్థం చేసుకోవాలి మీరు. అంటే అన్ని అంశాలపైన అందరికీ శ్రద్ధ ఉంది, కానీ మీరు మాట్లాడాలనిచ్చినప్పుడే మాట్లాడాలి, మీరు చెప్పిందే చేయాలంటే అవసరం నడవదు కదండి. సో ఇట్స్ ఏ కామన్ ఎజెండా ప్రకారం మనం పనిచేసుకోవాలి. నో ప్లీజ్, నో, కరెక్ట్ కాదండి. చెప్తే వినండి దయచేసి.